ఇప్పుడు వదిలేని చూడండి, రిలీజ్ చేసా ఫాస్ట్గా వెళ్తుంది. బిల్ హ్యామిల్టన్ అనే అతను కనిపెట్టాడు ఈ టెక్నాలజీని. ఇవి హార్స్ పవర్ చూసుకుంటే 800 నుండి 900 వరకు ఉంటుంది. దాని పేరు ఎన్స్లా అని పిలుస్తారు. అది కూడా సేమ్ టైటానిక్ సమయంలోనే, అందుకే ఇంత ఫేమస్. కింద డాల్ఫిన్స్ కనపడతాయేమో చూస్తున్నాను, కానీ లేవు. ఇప్పుడే ఇక్కడ అందమైన కప్పులు ఉంటే వాళ్ళని అడిగాను, మీరిద్దరూ టైటానిక్ లో నుంచోవాలని. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో క్వీన్స్ టౌన్ సిటీలో ఉన్నాను. బ్యూటిఫుల్ సిటీ న్యూజిలాండ్లోనే. ఈ ప్రపంచంలో ఎక్కడి నుండైనా రావాలి, మొదట దిగాలి అనుకునే సిటీ ఇదే. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ జనాభా గురించి మాట్లాడుకుంటే కేవలం 30,000 మంది నివసిస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ మటుకి 50,000 మంది పైన ఉంటారు. సిటీ అంతా, రోడ్లంతా ఎక్కడ చూసినా కూడా టూరిజంతో పూర్తిగా అసలు నిండిపోయి జనంతో అసలు భలే అనిపిస్తుంది. ఇవాళ నేను కొన్ని అందమైన ప్రదేశాలు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మనం లాస్ట్ వీడియో అన్నయ్యని పరిచయం చేసుకున్నాం కదా. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. చాలా మంచి విషయం ఏంటంటే అన్నది వాళ్ళ పుట్టినరోజు. ప్రతి ఒక్కళ్ళు విష్ చేయండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది అన్న. మీ వల్ల నేను చక్కగా లాస్ట్ 3 days కానీ ఇప్పుడు కమింగ్ వచ్చే 3 days కానీ మంచిగా ఎక్స్ప్లోర్ చేశానంటే మీ వల్లే. రియల్లీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ భయ్యా. నేను అసలు అన్నని కాంటాక్ట్ చేయలేదు, అన్నే నన్ను కాంటాక్ట్ చేసి మరీ హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయడానికి కారణం మెయిన్ అన్నే. అలాగే అన్నకు ఒక ట్రావెల్ కంపెనీ కూడా ఉందని నేను లాస్ట్ వీడియో తెలియజేశాను. ANZ టూర్ సర్వీస్. ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. అన్నకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పైన నంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ కూడా చేస్తాను. ఎనీ కంట్రీ, ఏ కంట్రీ నుండి సరే ఇక్కడ న్యూజిలాండ్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా, బెస్ట్ సర్వీస్ ఇస్తారు. ప్రత్యేకమైన రైడ్ చేయబోతున్నాను. ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కి ఆ కొండ పైకి వెళ్ళి అక్కడ నుండి వ్యూ చూద్దాం. చాలా మంచి యాక్టివిటీ ఉంటుందంట అక్కడి నుండి కూడా. మెయిన్గా ఒక లూజ్ అని చేస్తారంట, అదేంటనేది చూద్దాం. నేను ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు. మరొక విషయం, ఈ క్వీన్స్ టౌన్కి ఒక అందమైన పేరు కూడా ఉంది, అడ్వెంచర్స్ క్యాపిటల్ ఆఫ్ ద న్యూజిలాండ్ అని పిలుస్తారు. ఎక్కువగా అడ్వెంచర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మన బావగారు బాగున్నారు సినిమాలో యాక్టివిటీస్ అన్నీ, చాలా వరకు సినిమా షార్ట్స్ అన్నీ ఇక్కడ తీశారు. అదొక్కటి సినిమానే కాదు, చాలా తెలుగు సినిమాలు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఈ రైడ్కి మనకి 4,200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పైనుండి వ్యూ చూద్దాం, అదిరిపోతుంది. క్వీన్స్ టౌన్ వచ్చి మనకి 310 మీటర్లు ఎత్తులో ఉంటుంది సీ లెవెల్కి. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 400 మీటర్లు పైకి వెళ్తున్నాం మనం ఆకాశంలోకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లేక్ కూడా కనపడుతూ మనకి చుట్టూత మౌంటైన్స్, సిటీ వ్యూ. కరెక్ట్గా ఈ సిటీ మనం చూసుకుంటే 1860లో స్టార్ట్ అయింది. కేవలం ఫస్ట్ 2 ఎక్స్ప్లోరర్స్ వచ్చి ఇక్కడ లైఫ్ స్టార్ట్ చేశారంట. కొండ అవతల ఒకళ్ళు, కొండ యువతల ఒకళ్ళు. కానీ యువతల తన లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది 1860లో తనకి గోల్డ్ దొరకటం వల్ల. కానీ అవతల పక్క ఉన్న అతను వ్యవసాయం చేసుకుంటూనే చాలా సంవత్సరాలు కష్టపడ్డారని చెప్పారు. బట్ యువతల అతను రిచెస్ట్ పర్సన్ అయిపోయారు. బట్ ఇప్పుడు ఓకే, వాళ్ళ నెక్స్ట్ తరతరాలందరూ బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయిపోయారు. బంగారం చాలా దొరికిందంట ఇక్కడ. ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది మెయిన్గా ఈ సిటీ గురించి. అప్పట్లో 150 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఒక 2 వచ్చారంట. ఈ ట్రావెల్ చేస్తూ నదిలో వాళ్ళకి నగ్గెట్స్ దొరికినాయంట, అంటే బంగారం రాళ్ళు. అవి తీసుకెళ్ళి వేరే టౌన్ తీసుకువెళ్ళి అక్కడ సేల్ చేసేసారంట. సేల్ చేసి బాగా తాగి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారంట. అప్పుడు కుప్పలు జనం అంతా వచ్చి ఇక్కడ ఈ నదుల్లోనూ చెరువుల్లోనూ బంగారం కోసం వెతికారు. దొరికింది కూడా. నిజంగా పైకి వెళ్తే కొద్దీ స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా ఎంత మారిపోయిందో చూడండి. కేవలం 170 సంవత్సరాల్లో చాలా ఖరీదు, కోట్ల రూపాయలు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 7 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు అవుతుందంట ఖర్చు. చాలామంది ఈ కొండపైకి ఎక్కేది ఇదిగోండి మౌంటైన్ బైకింగ్ చేస్తారు. చాలా డేంజరస్, కాళ్ళు మెడలు ఇరిగిపోతాయి అనుభవం లేకపోతే. 400 మీటర్లు ఎత్తులో ఉన్నాం కదా ఇప్పుడు, ఏది క్వీన్స్ టౌన్కి. అక్కడ నుండి ఇప్పుడు ఇతను చేయబోతున్నారు చూడండి పైకి వచ్చి. ఇప్పుడు ఆ అమ్మాయి చేయబోతుంది, అది నేను కూడా చేయబోతున్నాను. వెయిట్ చేయండి, ఓకేనా? హే, వెహికల్స్ చాలా స్పీడ్ వెళ్తున్నాయి. చాలా కష్టంగా అసలు ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో. కానీ చిన్న బొడ్డోడు కూడా నడుస్తున్నాడు ధైర్యంగా. అంటే అంత భయపడాల్సిన పని లేదనుకుంటా. వాటికి బ్రేక్స్ ఉంటాయో ఉండవో కానీ మరి
ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. అదిగోండి. ఓ ఓ ఓ ఓ వావ్, చాలా డేంజరస్, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు తను, అలాగే జంప్ చేసుకుంటూ. స్కేరీ అనిపించింది. ఇంకా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయ్యారు. మొత్తం అందరూ వెళ్తూ కిందకి వెళ్ళే కొద్దికి వేగం పెరిగిపోతుంది. మరి 400 మీటర్ల ఎత్తులో ఉండి దిగుతారు కదా వీళ్ళు. ఇవాళ వెదర్ చాలా చల్లగా ఉంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. 3 డిగ్రీలు లో ఉంది, హై ఏమో 16 డిగ్రీలు ఉంది. ఇక అది మీకు చూపించా కదా బైక్స్ ఎలా చేస్తారనేది. ఇక మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఇక్కడ చైర్ కార్ ఉంటుంది, చైర్ కార్లో కూర్చొని రైడ్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఓ చిన్న చిన్న పిల్లల్ని కూడా హాయ్, చిన్న చిన్న పిల్లల్ని కూడా చక్కగా తీసుకెళ్తున్నారు మదర్ అండ్ సన్. హలో హాయ్, బైక్ రైడర్స్ వెళ్తున్నారు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుండి గమనిస్తున్నప్పుడు గ్లేషియర్ వాటర్, ఐస్ వాటర్, ప్యూర్. ప్రపంచపటం అదరగొట్టేశారు. 25,000 జెల్లీ బీన్స్తో తయారు చేశారు. బాగుంది. 28 రంగులు వాడారంట. 80 గంటలు సమయం పట్టింది. మన ఇండియా బాగుంది కదా, కానీ కొంచెం తేడాగా ఉంది. చూడండి మ్యాప్. ప్రపంచపటం చూసుకున్న తర్వాత నాకు బాగా నచ్చిన బొమ్మ ఇది. ఫ్రోదో గుర్తున్నారు కదా, ఇది ఒక క్యారెక్టర్. తను లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో అదిరిపోయింది. చూడండి తన చేతిలో రింగ్ పెట్టారు, బీన్ రింగ్ పెట్టి. ఎవరైనా మిస్ అయితే ఆ సినిమాస్ చూడండి, అన్ని సిరీస్ చూడండి. లూజ్ రైడ్ చేసే దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ హెల్మెట్స్ ఉంటాయి, సైజెస్ కిందే ఉంటాయి. నేను గ్రీన్ తీసుకున్నాను, లార్జ్. ఇట్లా వెనక్కి మనం తిరిగి చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చైర్ కార్. ఆ చైర్ కార్లో మనం ట్రావెల్ చేసి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అక్కడి నుండి మనం ఆ లూజ్లో కిందకి రావాలి. ఇందాక చూపించా కదా, అది చాలా డేంజరస్గా ఉండబోతుంది. చూద్దాం. ఈ ప్రపంచంలో కేవలం 5 ప్రదేశాల్లో ఉన్నాయి, తప్పకుండా చేయాలి. అలాంటప్పుడు న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, సౌత్ కొరియా, కెనడా. మిస్ అవ్వద్దు. క్వీన్స్ టౌన్ మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా అడ్వెంచరస్ ఉంటాయి. మనం చేయాలనుకుంటే ఇక్కడ 20 రోజులు కూడా సరిపోదు. ఈ సిటీలో అన్నీ ఉంటాయి. పైనుండి చూడండి వ్యాలీ ఎలా కనబడుతుందో. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు వెనక చాలా వరకు, అందుకని ఇవన్నీ ఉన్నాయి మనకి. రైలింగ్, స్టెప్స్. స్వర్గమే. న్యూజిలాండ్ మట్టికి స్వర్గమే. పైకి వెళ్ళే కొద్దికి చలిగాలి పెరిగిపోయింది, బాగా చలిగాలి వస్తుంది. ఇదిగోండి వెనక అదిగోండి లూజ్, అందరూ చేస్తున్నారు యాక్టివిటీ. అక్కడ ఆగిపోయారు చూడండి ఆ 2 అమ్మాయిలు భయపడి. చాలా ఫన్గా ఉంది కదా ఇది ట్రాక్. అరుస్తున్నారు. ఓరి, అనుకున్న దానికన్నా చాలా భయం కలిగించేలాగా ఉంది చూస్తుంటే. చాలా ఫన్గా ఉంది. అంత ఈజీ కాదు ఒక చేత్తో నడపడం, కానీ ట్రై చేస్తున్నా. మీకు తెలియాలి కదా నేను ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనేది. ముందుకు వదిలానంటే వెళ్ళిపోతుంది హ్యాండిల్, వెనక్కి లాగానంటే బ్రేక్ పడుతుంది. హాయ్ బట్ సూపర్ ఉంది. ఓ ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, డాట్ అండ్ యారో అని ఉంది. నేను ఎటు వెళ్ళాలో మరి, డాట్ వెళ్దామా యారో వెళ్దామా అర్థం కావట్లా. సరే కానీ యారో వెళ్తున్నాను. ఓ యారో కొంచెం వంపుగా ఉంటుంది అది. సూపర్ ఫన్ ఉంది. పక్కగా వెళ్తున్నా హాయ్ హలో హలో. చూడండి కిందకి వ్యూ ఎలా తెలుస్తుందో. అలాగే సిటీ కూడా అదిరిపోయింది కదా. ఓ ఇప్పుడు వదిలేను చూడండి, రిలీజ్ చేసా, ఫాస్ట్గా వెళ్తుంది. వావ్, చాలా కష్టంగా ఉంది ఒక చేత్తో నడవడం. బట్ టర్నింగ్లో ఎప్పుడు బ్రేక్ కొట్టద్దు, బ్రేక్ కొడితే పడిపోతారు. ఓ ఇదే ఓకే, భలే ఉంది చూడండి. ఇక్కడ టన్నల్ లాగా వచ్చి మనకి సూపర్. వర్త్ కదా. నేను చాలా డేంజరస్గా ఉంటుందేమో అని మొదట భయపడ్డా, కానీ లేదు, అలా ఏం లేదు. చేయగలిగినట్లే ఉంది, చాలా ఈజీగా ఉంది.
పిల్లలు తీసుకొస్తే భలే ఉంటుంది. దుష్యంతికి లాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది నాకు. వావ్, వర్త్, చాలా వర్త్. పైకి వచ్చిన వ్యూ చాలా అందంగా తెలుస్తుంది. వెనక పక్క అంతా చూడొచ్చు, లేక్ వక్క తిప్పు అని పిలుస్తారు. ఒడ్డున అంతా మనం చూసుకుంటే సిటీ కూడా గమనించవచ్చు, క్వీన్స్ టౌన్. ఆ లేక్ 420 మీటర్లు లోతు ఉంటుందంట. అలాగే వెడల్పు మనం పొడవు చూసుకుంటే 80 కిలోమీటర్లు. చాలా అద్భుతంగా ఉంది. సేమ్ ఎట్లా ఉంటుందంటే లైట్నింగ్ బోల్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఈ షేప్లో ఉంటుంది ఈ లేక్. చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి మనకి వ్యూ కూడా 180 డిగ్రీస్లో క్లియర్గా చూసుకోవచ్చు. స్కై కూడా బాగుంది. వాళ్ళ కేబుల్ కార్లో ఉండి బయటికి రాగానే మనకి ఇక్కడ కివీ పార్క్ ఉంటుంది. ఈ పార్క్లోకి వెళ్ళి మనం ఇప్పుడు కియా బోర్డ్ని చూసుకుందాం. మీరు కూడా ఎవరైనా చూడండి, చాలా రకాల బోర్డ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ బోర్డ్ మీకు చూపించాలని అనుకున్నాను నేను. ఫైనల్గా అసలు న్యూజిలాండ్ వచ్చిన తర్వాత మీకు 2 బోర్డ్స్ చూపించాలనుకున్నాను. వాటిలో ఒకటి కూడా చూపించలేకపోయాను, కివీని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కివీని ఫోటో తీసుకునేవట్లా, వీడియో తీసుకునేవట్లా. మరొక బోర్డ్ ఏమో కియా ప్యారెట్ జాతికి చెందింది. చాలా ప్రత్యేకమైన బర్డ్ ఇది. ఇది లోపల ఉంది, చాలా దగ్గరగా కూడా మనం వాటిని చూడొచ్చు అంట. చూద్దాం, వాటికి స్టోరీ కూడా లోపలికి వెళ్ళినా తెలియజేస్తాను మీకు. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ప్యారెట్, ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదు ఈ జాతి. ఈ ప్యారెట్ నాటీ బర్డ్ అంట. 750 గ్రాముల నుండి 1 కేజీ వరకు ఉంటుంది. అప్పట్లో 1900 సంవత్సరంలో ఇవి గొర్రెల్ని కూడా వేటాడేయంట, అర్థం చేసుకోండి. కానీ ఆ టైంలో వీటిని కాల్చి చంపమని చెప్పి చాలామంది డబ్బులు కూడా ఇచ్చి వేటగాళ్ళని పంపించేవారంట. అది భలే బాగుంది కదా, ఎంత పెద్దగా ఉందో చూడండి. ప్యారెట్ చాలా పెద్ద ప్యారెట్ ఇది. ఈ పక్షులు ఇప్పుడు పూర్తిగా అంతరించిపోతున్నాయంట. ఇప్పుడు చాలా వరకు కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకప్పుడు వీటిని చంపాలని చూశారు. ఎంత మార్పు వచ్చిందో చూడండి లాస్ట్ 100 ఇయర్స్లోనే. ఆ కలర్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు. వైల్డ్లో ఏమో 22 సంవత్సరాల వరకు బతుకుతుంది. మనం ఒకవేళ క్యాప్టివ్లో ఉంచితే అంటే 50 సంవత్సరాల వరకు ఉందంట ఒక ప్యారెట్ లైఫ్. చూడండి చక్కగా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో కర్రల మీద. నేను ఇప్పుడున్న ఈ కేజీలో 4 ప్యారెట్లు పైన ఉన్నాయి. మనం బ్యాడ్ లక్ ఏంటంటే మనం మిల్ఫోర్డ్ వెళ్ళినప్పుడు కనిపించలేదు. అక్కడ చాలా ఉంటాయంట ప్యారెట్స్. వచ్చిన టూరిస్ట్ దగ్గర నుండి క్యాప్స్, ఫుడ్ లాక్కుంటాయంట. సేమ్ మన ఊర్లో కోతులు ఎట్లా లాక్కుంటాయి మన చేతుల్లో నుండి, అలాగా. చాలా అందంగా ఉంది కదా అసలు ఆ కలర్స్. ఆ వింగ్స్ తెరిచినప్పుడు చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్లో మనకి తెలుస్తుంది రెక్కల కింద. పైన చాలా వరకు గ్రీన్, బ్లాక్, గ్రే కలర్లో మనం చూసుకోవచ్చు బర్డ్ని. ఇదే పార్క్లో ఇక్కడ ఒక హనీ సేల్ చేస్తున్నారు. చాలా ప్రత్యేకమైన హనీ ఇది. మనూకా హనీ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడి నుండి 10,000 టన్నులు ప్రపంచం అంతా దిగుమతి చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయంట. UMF5+ అని ఉంది కదా, 5+ అనేది 10+ అనేది ప్రతిరోజు మన దినచర్యలో ఒక స్పూన్ తీసుకుంటే పొద్దున్నే ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. ఎలాంటి సిక్ రాదని చెప్పి. మెడిసినల్ పర్పస్ కూడా చాలా ఎక్కువగా వాడతారంట ఈ మనూకా అని అనేది. దీంట్లోనే 10+ ఉంటుంది, 15+ ఉంటుంది, 24+ కూడా ఉంటుందంట, 20+ కూడా ఉంటుంది. అవి చాలా స్ట్రాంగ్ అంటే ఎప్పుడు బాగా సిక్ అనిపించినప్పుడు 24+ తీసుకుంటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతామని చెప్తున్నారు. మనకి అర్థం చేసుకోవడానికి మామూలుగా ఇవి ఒక చెక్క బాక్స్లో ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తున్నారా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫిక్స్ చేసి ఆ గ్లాస్లో హనీ పెట్టడానికి, తుట్టి పెట్టడానికి ట్రై చేస్తుంది. అంతా మనం చూసుకుంటే అది. మన చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు ఒక స్పూన్ తాగిచ్చి పంపించేవాళ్ళు. మా పేరెంట్స్ అలాగే చేసేవారు, మా మదర్. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఇక్కడ స్టాఫ్ ఉన్నారు కదా, వారు మనకి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కూడా చిన్న శాంపిల్ ఇస్తారు. ఇట్లా ఒక స్టిక్ ఉండి మనం ట్రై చేయొచ్చు అసలు ఎలా ఉంటుందని. ఇంకొక విషయం తెలియజేయాలి మీకు. ఓన్లీ UK అంటే యునైటెడ్ కింగ్డమ్ లండన్లో సంవత్సరానికి 1800 టన్నులు దిగుమతి చేసుకుంటున్నారంట. అదొక్క దేశంలోనే. ఎంత హనీ యూజ్ చేస్తున్నారో చూడండి. మీకు ఆ కంట్రీలో బాగా ఎక్కువగా హెల్తీగా ఉంటారేమో అని అనిపిస్తుంది. బాటిల్ అట్లాగే ఇది చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పా కదా మనకి. ఒకవేళ ఈ బాటిల్ మనం కావాలని తీసుకోవాలనుకుంటే 2,500 రూపాయలంట. హౌ మచ్ ml? 200 ml? 250, I believe, yeah. 250 ml. Can I try? Yeah. Of the 5 or 10, do you want to go low first? Low better, yeah. All right. నిజంగా బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత అది తేనంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. లుక్ లైక్ మ్యాంగో జ్యూస్.
True, yeah. A puree. మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడే ఇది లోపల నుండి తీసి శాంపుల్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఇక్కడ ఈ హనీకి మన హనీకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. వెరీ గుడ్. సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగుంది. బిఫోర్ ఐ ట్రైడ్ 5+ రైట్. నేను 5+ ట్రై చేశాను. కెన్ ఐ ట్రై 10+ ప్లీజ్? So it jumps up in flavor. That tangy flavor you got. Every day I should take like 1 spoon. Yes, If I take 1 spoon, it's very good for health. ఇప్పుడు మనం దిస్ వన్ ఇస్ 10+ రైట్. ఇప్పుడు నేను 10+ ట్రై చేస్తున్నాను. ఇది కూడా సేమ్ అలాగే ఉంది, బట్ లోపల క్వాలిటీ కొంచెం హై ఉంటుందంట. 5-10+ అంత డిఫరెన్స్ తెలియట్లేదు, బట్ బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది. వెరీ గుడ్. టేస్టీ. You taste the difference? Yes. I couldn't find out, but it's good. Both good. Thank you. All good. కిందకి దిగి రాగానే మనకి ఆపోజిట్లో ఒక ఫెర్గ్ బర్గర్ అని చెప్పి దొరుకుతుంది. చాలా ఫేమస్ అది. అది చూడండి ఎంత మంది లైన్లో నుంచున్నారో దేవుడా. నాకు ఒక బర్గర్ కొనుక్కోవాలనుకుంటే కనీసం గంట సేపు పట్టిద్దేమో. చాలా పెద్ద లైన్ ఉంది. చాలా టేస్టీగా ఉంటుందంట. అక్కడ చికెన్ బర్గర్ అమ్ముతారు, బీఫ్ బర్గర్ అమ్ముతారు, అట్లాగే మెయిన్ జింక. చాలామంది ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి వచ్చి ఇక్కడ జింక మీట్తో చేసిన బర్గర్ ట్రై చేస్తారు. లేట్ అయితే అయ్యింది. వెళ్ళి లైన్లో నుంచుని నేను కూడా చికెన్ బర్గర్ కానీ లేకపోతే ల్యాంబ్ బర్గర్ కానీ ట్రై చేద్దాం. బార్ కూడా ఉంది చూడొచ్చు. అమ్మాయిలు చక్కగా బయట కూర్చొని హ్యాపీగా డ్రింక్ చేస్తున్నారు. ఓహో, చాలా పెద్ద లైన్ ఉంది. ఎంత బిజీగా ఉంది చూడండి లోపల. 2000 సంవత్సరంలోనే ఇంత ఫేమస్ అయిపోయిందా? కేవలం 25 సంవత్సరాల్లోనే. చాలామంది సమ్మర్ కన్నా కూడా వింటర్లోనే ఎక్కువగా వస్తారు. వింటర్లో వచ్చినప్పుడు మనం చూసుకుంటున్న ఆ కొండలంతా మంచుతో నిండిపోతుంది. ఇలా లైట్లతో తలతల మెరిసిపోతూ ఉంటుంది ఈ సిటీ. బిల్లు తీసుకోవడానికి 20 నిమిషాలు, మళ్ళీ ఆర్డర్ రావడానికి ఒక 2 నిమిషాలు పట్టింది. ఫైనలీ మన బర్గర్ వచ్చేసింది. ప్రపంచంలోనే ల్యాంబ్ చాలా ఫస్ట్ క్వాలిటీ ఉండేది ఇక్కడే అని చెప్తారు కదా న్యూజిలాండ్లో. ఇప్పుడు అదే ట్రై చేయబోతున్నాను. మంచిగా కుక్ చేసి ఇచ్చారు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాను. మన దగ్గర 2 కలిపి 1300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎంత ఫేమస్ అనేది ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. ఓకేనా? నిజంగా 100% వర్త్. చాలా టేస్టీగా ఉంది. ల్యామ్ మీట్ సాఫ్ట్గా ఉంది. టేస్ట్ మటుకు అదిరిపోయింది. లెట్యూస్, టొమాటో, ఆనియన్ అన్నీ పెట్టించాడు. బెస్ట్ బర్గర్ తిన్నాను చాలా రోజుల తర్వాత. నేను చేసిన అద్భుతమైన యాక్టివిటీస్లో నా లైఫ్ డ్రీమ్ యాక్టివిటీ ఇది కూడా ఒకటి. షార్ట్ ఓవర్ జెట్ అని పిలుస్తారు. కెన్యన్ ఉంటుంది కదా, ఆ కెన్యన్ మధ్యలో గంటకి 95 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తారు. మీరు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా, గుర్తొస్తుందా మీకు? చిరంజీవి గారు నటించిన బావగారు బాగున్నారు ఒక పాటలో ముందు నుంచుని సంథింగ్ కూర్చొని కానీ దీంట్లో ట్రావెల్ చేస్తారు. అదిరిపోతుంది ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడ చూసుకుంటున్న నదిని షార్ట్ ఓవర్ నది అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అదే మనం మౌరీ భాషలో తెలుసుకుంటే కిమియకువా అని పిలుస్తారు. ఇక్కడ మనకి రైడ్ దీంట్లో 25 నిమిషాలు ఉంటుంది. చాలా డేంజరస్ రైడ్, బట్ వీళ్ళు చెప్పాం కదా 1% కూడా రిస్క్ తీసుకోరు. చాలా ప్రొఫెషనల్ బోట్ నడిపే వాళ్ళు ఉంటారు. స్పీడ్ బోట్ 85 కిలోమీటర్ల నుండి 95 కిలోమీటర్లు వేగంగా వెళ్తారు గంటకి. స్ట్రైట్గా సముద్రంలో వెళ్ళింది వేరు, నదుల్లో వెళ్ళింది వేరు. ఇలాంటి కెనియన్స్లో వెళ్ళింది చాలా డిఫికల్ట్. వాళ్ళు 360 డిగ్రీస్లో 8 రౌండ్లు తిప్పుతారు. అస్సలు అది మట్టికి ఫుల్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఒక బోట్లో మనం 14 మంది కూర్చుంటాము. ఇక్కడ 1965లో ఈ టెక్నాలజీని కనిపెట్టారు. అసలు ఈ బోట్లు 10 సెంటీమీటర్ల వాటర్ ఉన్నా కూడా ఇది చాలా వేగంగా వెళ్తుందంట బోట్. సూపర్ కదా అసలు. బిల్ హ్యామిల్టన్ అనే అతను కనిపెట్టాడు ఈ టెక్నాలజీని.
ఇవి హార్స్ పవర్ చూసుకుంటే 800 నుండి 900 వరకు ఉంటుంది హార్స్ పవర్. మంచిగా జాకెట్స్ ఇచ్చేసారు, సేఫ్టీ జాకెట్స్. ఇక అందరం వేసుకుని రెడీగా ఉన్నాము. నాతో పాటు అమ్మాయి కూడా ముందు ఉంటున్నారు. నేను రైట్ సైడ్ కూర్చోబోతున్నా, మిడిల్ ఈవిడ, లెఫ్ట్ సైడ్లో ఏమో డ్రైవర్. ఇదిగోండి 2 బోట్స్ వెళ్ళబోతున్నాయి ఇప్పుడు ఈ షార్ట్ ఓవర్ రివర్లో. బావగారు బాగున్నారా? సినిమా చూసిన వాళ్ళందరికీ డ్రీమ్ ఉంటుంది తప్పకుండా యాక్టివిటీస్ చేయాలని చెప్పి. ఆ బంగీ జంప్ కూడా ఇక్కడే ఉంది, ప్రపంచంలోనే టాలెస్ట్ బంగీ జంప్. Hi. Where are you from? South Korea. South Korea. Oh, nice. కొరియా నుండి వచ్చారట చూడండి. వెరీ గుడ్. వావ్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇది మట్టుకి మామూలుగా లేదు అసలు. ఇంత వేగంగా వెళ్తున్నారు టన్స్ కొట్టుకుంటా. వావ్, కింగిరాలు అదిరిపోయింది చూడండి. భలే రౌండ్ కొట్టారు. వావ్ సూపర్ ఉంది. కరెక్ట్ గా వాటర్ వచ్చి మా మీద పట్టు. వావ్, ఇలాంటి యాక్టివిటీ ఇంకెక్కడా లేదు, ఇక్కడ తప్ప. వావ్, కెనియన్ లోకి వచ్చేసాం. కెనియన్ లోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మేము. సూపర్ ఉంది. రాళ్ళు పక్కగా వెళ్తున్నారు చూసారా, రాళ్ళు పక్కగా. చాలా డేంజరస్ రైడ్. భలే చల్లగా గాలి తగులుతూ భలే అనిపిస్తుంది రైడ్ మట్టికి. సూపర్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు న్యూజిలాండ్ వచ్చిన వాళ్ళు ఈ యాక్టివిటీ మర్చిపోవద్దు, తప్పకుండా చేయండి. సూపర్. వాటర్ మట్టికి చాలా ప్యూర్ గా ఉన్నాయి. బోట్ లో నుండి బయటికి వెళ్ళి పడతాం అనిపించింది ఆయన తిప్పిన తిప్పుడికి. అమేజింగ్ గా ఉంది షార్ట్ మట్టికి. నా జబ్బులో ఉన్న ఫోన్స్ ఏమైనా పడిపోయినా చూస్తున్నాను. వావ్, చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అరిచి నోరంతా పోయింది. ఇది లైఫ్ టైంలోనే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా నేను చేసిన అడ్వెంచరస్లో మట్టుకి ఇది తోపు, చాలా తోపు. ఇప్పుడు మరొక బోట్ వస్తుంది, ఆ బోట్ కోసం ఎదురు చూస్తున్నాం. 360 degreesలో స్పిన్ చేయబోతారు. ఇప్పుడు ఇక్కడ మా ముందే జరగబోతుంది ఆ సీన్. బాగుంది. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అమ్మో, ఈ వాటర్లో దిగి స్విమ్ చేయలేము మనం, చాలా కోల్డ్ ఉంది. వావ్, అది కూడా వచ్చేస్తుంది, బోట్ వస్తుంది. ఇంకోటి అక్కడ 360 degrees వేసారు, ఇంకోటి వేస్తారు ఇప్పుడు మా ముందు. అది సరే గాల్లో ఎట్లా తేలుకుంటూ వస్తుందో వాటర్లో, అది సూపర్ టెక్నాలజీ. చాలా మంచి విషయం తెలియజేశారు. ప్రపంచంలోనే ఎక్కువగా బంగారం తీసిన నది కూడా ఇదేనంట, షార్ట్ ఓవర్ నది. దీంట్లో చాలా నగ్గెట్స్ కానీ చాలా దొరికిందంట, టన్నులు బంగారం. రివర్స్లో చెప్పుకుంటే మనం ఆ స్ట్రీమ్, ఆ వాటర్ స్ట్రీమ్ అంతా మన మీదకి ఎలా వస్తుందో చూస్తున్నారు కదా. చాలా స్పీడ్గా అటువైపు వెళ్ళడానికి మనకు ప్రవేశం లేదంట, ఎందుకంటే కొండరాలన్నీ బయటకు ఉన్నాయి కదా. ఇంజిన్ ఫెయిల్ అయిపోయి స్టక్ అయిపోతాము, అప్పుడు నా ఉద్యోగం తీసేస్తారని చెప్తున్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సూపర్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. ఇప్పుడు దాకా మనం చేసిన రైడ్ సూపర్, రియల్లీ షార్ట్ ఓవర్ జెట్ మటుకి వర్త్, అసలు చాలా వర్త్. సూపర్ రాకెట్ లాగా ట్రావెల్ చేశారు, అదిరిపోయింది. ఒక స్పెషల్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా రావటం లేదు. అది వస్తే అది ఒక 90 నిమిషాలు రైడ్ ఉంది. ఆ స్పెషల్ బోట్ ఏంటంటే, మీరందరూ టైటానిక్ సినిమా చూసారు, గుర్తుందిగా మీకు. 1912లో అది సముద్రంలోకి వెళ్ళి ఐస్ బర్గ్ గుద్దుకొని మొత్తం కరెక్ట్గా 5 రోజులు అనుకుంటా, 5 రోజులు ప్రయాణించిన తర్వాత పూర్తిగా మునిగిపోయింది, చాలా మంది మరణించారు. సేమ్ అదే టైంలో 1912లో ఇక్కడ ఒక బోట్ రెడీ చేశారు, షిప్. దాని పేరు ఎన్స్లా అని పిలుస్తారు. అది కూడా సేమ్ టైటానిక్ సమయంలోనే, అందుకే ఇంత ఫేమస్. అప్పుడులో స్టీమ్ ఇంజిన్ అది తయారు చేసింది, ఇప్పటికి కూడా రన్ అవుతుంది. 100 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది.
కరెక్ట్గా ఈ చుట్టుపక్కల ఈ లేక్ వాకాటిప్పులో ఉన్నాం కదా మనం. ఈ లేక్ వాకాటిప్పు చుట్టూ ఎక్కువగా షీప్ ఫార్మ్స్ ఉంటాయి. చెప్పుకున్నాం కదా ఇక్కడ మనుషుల కన్నా కూడా షీప్ 5 రెట్లు ఎక్కువ ఉంటాయని. ఆ టైంలో ఈ షీప్ అటువైపు తీసుకెళ్ళడానికి రోడ్లు ఉండేవి కాదు, ఈ షిప్పే ఉపయోగించేవారంట కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా ఈ ప్రదేశానికి టూరిస్ట్ ఎక్కువగా రావడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక షిప్ కి ఆ లోపల రోడ్డు కూడా వేశారు. ఇక ఆ తర్వాత నుండి అది మామూలు ప్యాసింజర్స్ కి వాడటం మొదలు పెట్టారు. గత 70 సంవత్సరాల నుండి అది మధ్యలో ఒకసారి మునిగిపోయిందంట ఒడ్డున, ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చి తర్వాత మళ్ళీ దాన్ని బయట తీసి మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వావ్, అదిగోండి ఆన్స్లా వచ్చేసింది, పార్క్ చేసుకుంటుంది. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ మట్టుకి. మిమ్మల్ని ఇప్పుడు ఈ షిప్ లోపలికి తీసుకువెళ్ళబోతున్నాను. స్టీమ్ ఇంజిన్ ఎలా ఉంటుందో చూద్దరు మీకు. నాకైతే నిజంగా టైటానిక్ సినిమా చూసినట్టే ఉంది. ఆ షిప్లో నేను ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. అదిగోండి ఆ ఇంజిన్లన్నీ మోటార్లన్నీ పగిలిపోతాయి, గుర్తుందిగా మీకు, హైడ్రాలిక్స్ అన్నీ. చాలా వేడిగా ఉంది. అలాగే కింద పంప్స్ కూడా చూసారు కదా ఎలా కదులుతున్నాయో. ఇలాంటి హైడ్రాలిక్ పంప్సే కదా పగిలిపోతాయి. ఏమని పిలుస్తారు వాటిని? వాటి గురించి అనుభవం ఉన్న కామెంట్ సెక్షన్ చేయండి. భలే ఉంది కదా. ఇదంతా ఇంజిన్, పూర్తిగా ఇంజిన్ రూమ్ చూడండి. 100 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటున్న ఇంజిన్. వింటేజ్ స్టీమ్ షిప్ 1912. నిజంగానే టైటానిక్ షిప్లో నేను ట్రావెల్ చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. చూడండి బోట్ ఎలా ఉందో, వెనక స్టీమ్ ఇంజిన్ కూడా. బాయ్ బాయ్ ఇంగ్లాండ్ అని చెప్పాల్సి వస్తుంది, కానీ నేనున్నదేమో న్యూజిలాండ్లో. అది సూపర్ ఉంది, రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మిస్ అవ్వద్దు ఎవరు వచ్చినా సరే ఇక్కడికి. వెనక పక్కే చూడొచ్చు అన్నీ ఎలా కనబడుతున్నాయో. వావ్, ఇట్స్ ఓకే. మీ అందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్కి వచ్చాను. ఇదిగోండి ఫ్రంట్కి వచ్చి నుంచున్నాను. ఇది ఎక్కడో గుర్తుందిగా మీకు, అదే సినిమాలో కేట్ విన్స్లెట్ అండ్ లినార్డో డికాప్రియో ఇద్దరు నుంచి ప్రేమించుకుంటారు కదా, అందమైన ఈ స్పాట్లో. సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది. నేను ఇప్పుడు ఒక టైటానిక్ షిప్లో ఉన్న ఫీలింగ్. వావ్, సూపర్ ఉంది రియల్లీ. కొంచెం దాటామంటే కరెక్ట్గా సన్ వచ్చి మన మీద పడ్డప్పుడు అసలు ఆ ఎక్స్పీరియన్సే అదిరిపోతుంది. కింద డాల్ఫిన్స్ కనపడతాయేమో చూస్తున్నాను, కానీ లేవు. డాల్ఫిన్స్ లేవు, షార్క్స్ లేవు, ఓన్లీ సాల్మన్ ఫిష్ ఒకటే ఉంది ఇక్కడ. ఇప్పుడు దాకా అసలు ఈ లేక్ ప్రశాంతంగా ఉంది. అసలు ఏమైందో తెలియదు. ఒక్కసారిగా గాలులు మొదలయ్యి ఆ వేగంగా వస్తున్న అలలు చూసారా మీరు? గాలి ఒక లేక్ని ఎలా సృష్టించబోతుందో ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఎదురుగా ఉన్న అందాలను కూడా మనం గమనించవచ్చు. బాడీ ఫ్రీజ్ అయిపోతుందమ్మా. వావ్, కరెక్ట్గా కొంచెం ముందుకు వెళ్ళామంటే చక్కని సన్సెట్ చూసుకోవచ్చు, అందమైన సన్సెట్ని. షిప్ లోపల ఇప్పుడు ఇలా ఫిక్స్ చేశారు, మొత్తం చక్క టేబుల్స్ పెట్టి ఇక్కడ నుండి కూడా వ్యూ చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అది మిషనరీని కావాలంటే ఇలా కూడా మనం గమనించవచ్చు. అదిగోండి ఎంతో వేగంగా కదులుతున్నాయి, చూసారు కదా హైడ్రాలిక్ సిస్టమ్స్ అన్నీ. వీళ్ళందరూ మన కో ప్యాసింజర్స్. ఊగిపోతుంది షిప్. కొండల్ని తప్పించుకొని ఇప్పుడు కొంచెం ముందుకు రాగాలని కరెక్ట్గా సూర్యుడు మళ్ళీ మాకు కనబడుతున్నాడు. ఇప్పుడు దాకా క్వీన్స్ టౌన్ కప్పబడిపోయింది కదా కొండలు అడ్డు రావటం వల్ల. ఇప్పుడు చాలా బాగుంది కదా, సూర్యకిరణాలు ఇలా పడుతూ అలలు. అలాగే చూడండి షిప్ అంతా కనబడుతూ చాలా అందంగా ఉంది. ముందుకు వెళ్దామా? పూర్తిగా ముందుకి ప్రయాణిస్తాను. చాలా బిజీగా ఉంది. నాకు కావాల్సిన ఆ ఇష్టమైన స్పాట్ని కవర్ చేద్దామని అనుకుంటుంటే
ఇప్పుడే ఇక్కడ అందమైన కప్పులు ఉంటే వాళ్ళని అడిగాను, మీరిద్దరూ టైటానిక్ లో నుంచోవాలని. మేబీ వన్ స్టెప్ అప్. యా, ఇట్స్ నైస్, బ్యూటిఫుల్. మన ఛానల్ కోసం ఇద్దరు వెళ్ళి అక్కడ నుంచున్నారు కదా. యూ డిడ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఇట్స్ అమేజింగ్. మేబీ యూ బోత్ బికమ్ స్టార్స్. Hollywood stars. One day, yeah, huge stars. What's your name? Justin, Jessica. Where are you from? Texas. How long you are together? Oh, we've been together 4 4 years, yeah. That's amazing, amazing. Still not proposed? Not yet, not No, yet. not Working yet. on it. Working on it? It's Yeah. good, it's good. I don't know if she'll say yes. I don't know. Okay. Okay, let us be in touch. If I come to Texas, I'll let you know, guys. Absolutely. I'll meet you, okay? Absolutely, come see us. Thank you so much. Thank you. సూర్యుడు అస్తమించుకోవడం చూసుకోవచ్చు ఇంకా కొంచెం సమయంలో. అలాగే మనం ఆ సూర్యుడు కిరణాలు ఆ నీటి మీద పడుతున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా మనకి. ఈ కొండ ప్రాంతం కూడా బాగానే వెళ్తుంది. 100 సంవత్సరాలైనా పైన బాగా పనిచేస్తుంది మిషన్. ఈ షిప్లో 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మరీ ఈ ఐలాండ్ యువతల పక్కకి దాటుకుని నదిలో అక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వస్తున్నారు పీపుల్. అది చాలా ఫేమస్ రెస్టారెంట్ చూడండి. చాలా మంచి సాహసాలు, అలాగే ఈ దేశం గురించి కూడా చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. మీకు కూడా నచ్చింది నా ప్రయాణం. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై.